అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 18వ తేదీన వైశాఖమాసం ప్రారంభమై మే 16వ తేదీ వరకు వైశాఖమాసం ఉంటుంది. కార్తీకమాసానికి ఉన్నంత విశిష్టత ఈ వైశాఖమాసానికి ఉంటుంది. ఈ వైశాఖమాసం నెల రోజులు విష్ణుమూర్తి భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు మరియు పరిహారాలకు రెట్టింపు పుణ్యఫలము లభిస్తుంది. వైశాఖమాసం విశిష్టత, పూజా విధానం, ఈ నెలలో చేయకూడని పొరపాట్లు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ వైశాఖమాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే ఈ నెలలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా సరే మీకు కుదిరినన్ని రోజులు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ వైశాఖమాసంలో చేసే పూజలన్నీ నేరుగా విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి సంచరించే ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. ఈ వైశాఖమాసం నెల రోజులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారట. కాబట్టి వైశాఖమాసంలో రావి చెట్టును పూజించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టుకు నమస్కారం చేయడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. విశేషంగా ఈ నెలలో వచ్చే శనివారాలకు ఇంకా విశిష్టత ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటిపై స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అయితే మనలో చాలామందికి 7 శనివారాలు వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. అలాంటివారు ఈ వైశాఖమాసంలో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి. ఇక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ వైశాఖమాసంలో 7 శనివారాలు వ్రతాన్ని చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. ఈ వైశాఖమాసంలోనే అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండి వస్తువులు కొంటే మీ ఇంటి సంపద తరగకుండా రెట్టింపు అవుతుందట. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనలేని వారు పసుపు కొమ్ములు లేదా రాళ్ల ఉప్పును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అక్షయ ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు పసుపు, కుంకుమలు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అయితే ఈ నెలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శని ప్రభావం పెరిగి మీ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ వైశాఖమాసం నెల రోజులు ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒక్కరోజు ఇంటి ముందు ముగ్గు లేకపోయినా లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా గోశాల దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలన్నీ హరించి అఖండ రాజయోగం పలుకుతుందట. అలాగే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న పేదరికం, డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటి ధన లాభం పెరుగుతుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఈ వైశాఖమాసంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 2 పచ్చ కర్పూరం బిళ్లలు పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. సకల శుభాలు కలుగుతాయి.
విశేషంగా ఈ వైశాఖమాసంలో స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము కాని, ఈ వైశాఖ మాసంలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ వైశాఖమాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి, మీ ఇంటికి 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం అందించి ఆశీర్వాదం తీసుకోండి. ఈ వైశాఖ మాసంలో ఒక్కసారైనా సరే ముత్తైదుల పాదాలకు పసుపు రాసి, వారి ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కిపోతుంది. మీ కుటుంబంలో సుఖసంతోషాలు మొదలవుతాయి. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి స్వయంగా శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అలాగే ఈ నెలలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. వైశాఖమాసంలో కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఆయుష్షు క్షీణిస్తుందని నమ్మకం. అలాగే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రతిరోజు గంధం బొట్లు పెట్టి, స్వామివారికి నమస్కారం చేసుకుంటే, స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించండి. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే, ఈ వైశాఖమాసంలో తులసమ్మను తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ వైశాఖ మాసంలో ఒక చిన్న దానం చేసిన సరే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలితం కలుగుతుందట. వైశాఖమాసంలో మామిడిపండు దానం చేస్తే చనిపోయిన మీ పెద్దలు ఉన్నంత లోకానికి చేరుకుంటారట. అలాగే పేదలకు చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే వస్త్రాలు దానం చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది. అదే విధంగా మజ్జిగ దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది. ఇక అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలితం ఒక్క జలదానంతో కలుగుతుందట. కాబట్టి వైశాఖమాసంలో చలివేంద్రం పెట్టి జలదానం చేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఉసిరి చెట్టు. కాబట్టి ఈ వైశాఖమాసంలో ఏదో ఒక రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వైశాఖమాసంలో వేప చెట్టును పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ వైశాఖమాసం నెల రోజులు ఓం కలి కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా నది స్నానం చేయాలి. ఈ నెలలో నది స్నానం చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది. అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. మీ కుటుంబంలో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ఈ నెలలో ఏదో ఒక రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి దక్షిణ తాంబూలంతో ఈ నీటి కుండను బ్రాహ్మణులకు దానం చేయండి. ఇక మీ కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ నెలలో తప్పనిసరిగా గోమాతకు అరటిపండు లేదా పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించండి. ఇక మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.